సకల జీవరాశులకు ప్రాణశక్తిని ప్రసాదించగల ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. సర్వకర్మలకు సాక్షి కూడా ఆ ఆదిత్యుడే. ఈ సృష్టికి శాంతి, కాంతి, జవం, జీవం, హాయి, స్థాయి అన్నీ ఆ దివ్యమంగళ స్వరూపుడి తేజస్సు వల్ల మాత్రమే సంప్రాప్తమవుతాయి. సూర్యప్రభా పుంజాలు చీకటిని ఛేదించి లోకాన వెలుగుపూలు విరబోయించగల దివ్యమైన మణిదీపాలు, జగతికి సుగతిని సాధించి పెట్టగల చైతన్య దీప్తులు, చతుర్దశ భువనాలను లాలించి పాలించగల తేజోమూర్తులు. సూర్యభగవానుడు సప్తాశ్వాల రథం మీద నిరంతరం గగనవీధిలో అలా విహరిస్తూనే ఉంటాడు. ఆయన గనక ముఖం చాటేస్తే సృష్టి లయమవుతుంది, స్తంభీభూతమవుతుంది. ఉషోదయమే లేకుంటే జగమంతా విషాదమయమే. అందుకే వేవెలుగుల లోకనాథుడు, సమస్త కలుషాలను హరించగల దేవదేవుడు భాస్కరుడే అని పురాణ పురుషులు